ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు పెట్టారు, వాలంటీర్ వ్యవస్థ పెట్టారు. ఈ వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు నేను చూసాను మా ఊళ్ళల్లో ఎవరికైనా పెన్షన్ చాలా తక్కువగా వచ్చేది, 100లో. దాన్ని కూడా ఎక్కడో పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి 1 కిలోమీటరు, కిలోమీటర్న్నర నడుచుకుంటూ వెళ్ళి కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, నడవలేని వాళ్ళు, చేతికర్ర కూడా లేని వాళ్ళు, కొంతమంది ఆ డబ్బులు లేకపోయే పర్లేదు నడవలేమని చెప్పి పెన్షన్ కూడా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది నేను తీసుకెళ్తా, నిన్ను పెన్షన్ ఇప్పిస్తా, అందులో నాకు సుఖం ఇస్తావా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అంత దరిద్రంగా చంద్రబాబు ఉన్నప్పుడు, అంతకు ముందు ఉన్నప్పుడు పెన్షన్ ఇలా తగలబడేది. ఇవన్నీ ఎప్పుడు చూశాడు జగన్మోహన్ రెడ్డి గారు? పాదయాత్రలో 2019 ముందు పాదయాత్రలో చూసిన తర్వాత అప్పుడు ఈ పింఛను ఇలా ఉందా, ఈ మత్స్యకారులు ఇలా ఉన్నారా, వీళ్ళు పలానా వాళ్ళు ఇలా ఉన్నారా అని దగ్గరగా అన్నీ చూసుకొని తను దగ్గరగా తనే కూర్చొని వర్కౌట్ చేసుకొని నేను ముఖ్యమంత్రి అయితే ఏమేం చేయాలి ప్రజలకి, ఒక కులం లేకుండా, ఒక మతం లేకుండా, చిన్న పెద్ద లేకుండా అందరికి సమానంగా అర్హత ఉన్న వాళ్ళకి ఎలా ఇవ్వాలని ఇప్పుడు ఈ పింఛన్ గురించి ఆలోచించి ఇవి వాలంటీర్ వ్యవస్థ పెట్టారు. వీళ్ళు ఇప్పుడు ఎలా తయారయ్యారంటే పింఛన్ వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు కానీ మార్నింగ్ 5 to 6 లోపే 6 లోపే వాళ్ళ ఇంటికి వచ్చి ఇంటి మంచి గుడిసె బయట నిద్రపోతున్న కానీ తట్టి లేపి అవ్వ లే అని లేపి అక్కడ డబ్బులు స్వయంగా ఆ 3,000 రూపాయలు ఇచ్చి ఇంటికి వస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇదే జరుగుతుంది. ఏ ఒక్క పెన్షన్దారు కూడా ఈ పెన్షన్ తీసుకోవడం వల్ల నాకు ఇబ్బందిగా ఉంది, వచ్చి పొద్దున పడుకొని ఉంటే 5:30కి నిద్ర లేపుతున్నారు డబ్బులు తీసుకొని అనాలిక అంటారు ఎవడన్నా? మన ఇంటికి మన కష్టం కోసం, మన తిండి కోసం, మన మందుల కోసం మన ఇంటికి వచ్చి ఒక కూతురు లాంటిది, ఒక మనవరాలు లాంటిది వచ్చి తాత ఇదిగో ఒక ఏలుముద్రై అని డబ్బులు ఇచ్చి అందరి ముందే ఏ ఒక్క వాలంటీర్ అయినా నీకు 3,000 ఇస్తున్నా, నాకు 500 కావాలి అన్నారు ఎవడన్నా ఇంతవరకు? అంటే ఈనాడు రాసేవాడు కదా. ఏం ద్రోహం చేశారు? తుపాకులు వచ్చినాయి అంట, అలా బందిపూట్లా తయారయ్యారంట, వాళ్ళు అరాచకాలు చేస్తున్నారంట, అకృత్యాలు చేస్తున్నారంట. ఇన్ని చేస్తున్నారు కదా, ఇన్ని 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 ఆటల్లో ఒక్కడైనా ఈనాడుకు దొరికాడా? ఇద్దరు వాలంటీర్లు, ఇదిగో వీళ్ళిద్దరిని పట్టుకొచ్చాం, వీళ్ళిద్దరే తుపాకులు అమ్మేసుకుంటున్నారు, తుపాకులతో కాల్చి చంపేస్తున్నారు. ఇదిగో ఈ వాలంటీర్ ముగ్గురు రేప్ చేశారు, ఈ ముగ్గురు బందిపూడిలాగా కత్తులతో పొడి చేసి ఇంట్లో డబ్బులు లాక్కెళ్తున్నారు అని ఇద్దరిని చూపిస్తావా? ఓ ముగ్గురిని చూపిస్తావా? వాని ఒక్కటి చూపిస్తావా? ఇన్ కేస్ ఒకటి నీ కళ్ళ దొరికిందనుకో, అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని అంటగడతావా? ఇప్పుడు మార్గదర్శి ఉంది, మార్గదర్శిలో నువ్వు పంది కుక్కులాగా అక్రమంగా సంపాదిస్తున్నావు. నేను ఒక మేనేజర్ని పట్టుకొని డిస్మిస్ చేయించా, కళ్ళ ముందు నాకు దొరికింది సాక్ష్యంతో. మార్గదర్శి వ్యవస్థే వాడిని బయట పంపించేశారు డిస్మిస్ చేసి. అంటే దాన్ని ఎందుకు నువ్వు పేపర్ వేయలా? నీ మార్గదర్శిలో ఒక మేనేజరు నెలకు 5 నుంచి 10 లక్షలు లంచాలు తీసుకుంటూ ఉంటే, ఎవరైతే డబ్బుల వల్ల నడుస్తున్నాయో ప్రజల వల్ల, ఆ ప్రజలను మోసం చేస్తుంటే వాడిని నేను డిస్మిస్ చేపిస్తే పేపర్లో వాడు ఫోటో వేసి ఇదిగో ఇలా నిజాయితీగా ఉన్నాం అనిపించావా? అనిపించలా. తెలుసా మళ్ళీ ఏం చేశాడో ఈ రామోజీరావు దుర్మార్గుడు? ఒక 6 నెలల తర్వాత మళ్ళీ నన్ను బయట పంపించేసి మళ్ళీ వేరే బ్రాంచ్లో మేనేజర్గా పెట్టాడు. ఎందుకంటే వాడు మళ్ళీ బయట చెప్తాడు కదా, రామోజీరావు కూడా తిన్నాడు అని చెప్తాడేమోనని అదే మేనేజర్ని మళ్ళీ దిల్సుఖ్ నగర్ ఏరియాలోనూ ఆ బ్రాంచ్లో వేశాడు. అంత అవినీతిపరుణ్ణి మళ్ళీ ఎందుకు ఉద్యోగం ఇచ్చావు? నీకు వాటాలు ఉన్నాయి కాబట్టి, ఆ వాటాలు బయట పెడతారు కాబట్టి. మరి మార్గదర్శి మొత్తం ఆ వ్యవస్థ అందుకు రావే, ఒక్కడు కూడా రాయలేదే. వాలంటీర్ రాస్తావా? ఇది బాగా సక్సెస్ అయిందని, ప్రజలకు దగ్గరైందని, ప్రజలు సంతోషపడుతున్నారని, దీనబాంధవులు
ఇలా ఉంటే మనుషులు వాళ్ళు అలా ఉంటే వాళ్ళ మీద ఏడుస్తావా? ఏడుపు వాలంటీర్ వలన కాదు, జగన్ వలన. ఈ జగను ఈ వాలంటీర్ వ్యవస్థ ఇంత గొప్పగా నడుపుతున్నాడు. ఇలాగ బాబు నడవలేకపోయాడు. ఈ పేపర్లో రాయాల్సి వస్తుంది వీడి గురించి మంచిగా. ఇప్పుడు ఏం రావాలి? చిన్న చిన్న పిల్లల మీద ఎక్కడైనా 10 మంది ఉంటారు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ కొడుకు అన్నాడు నిన్ను, సుమను, మా నాన్న ఎదవా, రామోజీరావు అనేవాడు వెదవా, మా నాన్న అయినందుకు సిగ్గుపడుతున్నా అన్నాడు. నువ్వు మరి ఈనాడు వదిలిపెట్టి వెళ్ళిపోలేదే, ఫిల్మ్ సిటీ వదిలిపెట్టి వెళ్ళిపోలేదే, నువ్వు వెదవని కొడుకే చెప్పాడు కదా, నువ్వు అటు వెళ్ళిపోవాలి కదా, ఇక్కడ ఆశ్రమంలో పడి సావాలి కదా. నువ్వు వెదవ పనులు చేస్తావు, లంగా పనులు చేస్తావు, బ్రోకర్ పనులు చేస్తావు, ఆ పార్టీని ఈ పార్టీని కలుపుతావు, వైఎస్ఆర్ని ఓడించమంటావు, ఇప్పుడు ఈ పార్టీ కలుపుతావు, జగన్ ఓడించమంటున్నావు. ఏం బతుకురా నీదేం బతుకు? నువ్వు పేపర్ అంటే ఏంది? ప్రజలకి చైతన్యవంతం చేయడానికి, ప్రజల్ని ఓ కమ్మ వర్గాన్ని ఇంకోని మోటివేట్ చేయడానికా? మన కులం వాడే కావాలి, మన కులం వాడు చంద్రబాబే ముఖ్యమంత్రి అవ్వాలి, వేరే కులం వాడికి వేయకూడదు, జగన్కి అసలు వేయకూడదు. జగన్ బాగా పరిపాలిస్తున్నాడు కదా, వాడు ఉండకూడదు, మా కమ్మాడే ఉండాలి. ఆడ చంద్రబాబు ఉంటే నా ఆటలు బాగా సాగుతాయి, లేకపోతే నా దొంగతనం నా తప్పులన్నీ పట్టేసుకుంటున్నాడు జగను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకుంది, మార్గదర్శిని దొరికిపోయాను, వేరే పనుల్లో దొరికిపోయాను, ఫిల్మ్ సిటీలో దొరికిపోయాను. అదే మా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ కాపాడుతాడు కదా, నన్ను పద్మవిభూషణ్ కూడా ఇప్పిస్తాడు, మళ్ళీ భారతరత్న కూడా ఇప్పిస్తాడు. ఇదేగా సిగ్గులేని వెధవ అని నేను అనొచ్చు రామోజీరావు. ఎందుకు అనకూడదు? నీ గురించి గొప్పగా అనుకున్నా, ఇప్పుడు నేను లెజెండ్ అనుకున్నా. ఈనాడు పేపర్ పెట్టాడులే, ప్రజలకు మేలు జరుగుద్ది అనుకున్నా. ప్రజలకు ఏమాత్రం మేలు జరగపోగా ఒక కులానికి పక్కన నెట్టేసి మిగతా కులం నీకు ఇష్టం లేని కులాలని తిట్టేసి, జగన్మోహన్ రెడ్డి కదా, రెడ్డి ఉండకూడదు వాడు అన్నాడు. చంద్రబాబు ఏమన్నాడు? ఈయనంట క్రిస్టియన్ అంట, 5-6 క్రిస్టియన్స్ని పెద్ద పెద్ద పోస్టులో పెట్టాడంట. అటు ఎస్పీ రాజకుమారి వైజాగ్, ఆమె క్రిస్టియనే. ఇటు డీజీపీ సవాంగ్, ఆయన క్రిస్టియనే. మళ్ళా డిప్యూటీ ఆమె హోమ్ మినిస్టర్ అయింది కదా, ఆమె క్రిస్టియనే. ఇంకో 5-6 పేర్లు చెప్పి ఈ 5-6 మంది క్రిస్టియన్లే అన్నాడు చంద్రబాబు అనేవాడు. అంటే 5-6 మంది కూడా క్రిస్టియన్స్లో అర్హత గల వాళ్ళు లేరా? వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళేగా, ఎవరిని టైం పాస్కి వచ్చారా? వాళ్ళు చదువుకున్న వాళ్ళు కదా, ఎంఏలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు. ఆమె సుచరిత ఎంత బాగా చదువుకున్నామే, ఆమె హోమ్ మినిస్టర్ అయ్యకూడదా? ఆయనకి ఇవ్వచ్చు, కోట్ల శివప్రసాద్కి ఇవ్వచ్చు కదా. కోట్ల ప్రసాద్ ఇంట్లో బాంబు పేలింది, ఆయన ఇవ్వచ్చు కదా. వీళ్ళు ఇవ్వకూడదు అనమాట. అంటే క్రిస్టియన్లు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ వీళ్ళకి ఇష్టం లేదు. బీసీలు కానీ, బీసీలను డైరెక్ట్గా చెప్తాడు కదా చంద్రబాబే, బీసీలు తోక కత్తిరిస్తా. ఎస్సీలు ఎస్టీల్లో పుట్టాలని ఎవరిని కోరుకుంటారా? పెద్ద మా కమ్మాళ్ళలో అగ్రవర్ణాల్లో పుట్టాలని కోరుకుంటారు. కానీ ఎస్సీలు అంటే మాల సోదరులు కానీ, మాదిగ సోదరులు కానీ, క్రిస్టియన్ సోదరులు కానీ, ఎస్టీ ట్రైబల్ వాళ్ళు కానీ వాళ్ళు మనుషుల కింద రారా? వాళ్ళు మనుషుల కింద రారు. వాళ్ళ రాజకీయాలు అక్కర్లా. ఓన్లీ మీ కమ్మ నాయకుడు చంద్రబాబు ఆడే ఎప్పుడు ముఖ్యమంత్రి అయిపోవాలి, అంతే కదా. ఎవడన్నా ఏ ముఖ్యమంత్రి అయినా ఈ భారతదేశంలో డెమోక్రసీలో ఎవరు అంటారా? ఎస్సీ ఎస్టీలో పుట్టాలని ఎవరు కోరుకుంటారా అనే మాట ఎవడైనా అంటాడండి? వాళ్ళు చదువుకునేవాడు, బరిగుడ్డు కాసుకునేవాడు కూడా అంత హీనంగా మాట్లాడు. చంద్రబాబు ఇన్ని మాట్లాడితే, ఎదవ పనులు మాట్లాడితే, ఎదవ చేష్టలతో మాట్లాడితే, రామోజీరావు తలకాయ ఎక్కడ పెట్టుకున్నావు? తలకాయ ఎక్కడ పెట్టుకున్నావు? ఏ మొలకాయలో పెట్టుకున్నావు? షేమ్లెస్ ఫెలో యు ఆర్.